తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటి నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయింది. అయితే ఎన్నికల బరిలో ఉన్న ముఖ్య నేతలకు ఏమైనా ఆస్తులున్నాయి? వారివి ధనిక కుటుంబాలేనా? అభ్యర్థులతో అధిక ధనవంతులు ఎవరు? ఆస్తులు తక్కువ ఉన్నవారు ఎవరు? ప్రస్తుతం ఇలాంటి చర్చలు జరుగుతున్నాయి. అసలు అభ్యర్థుల ఆస్తుల వివరాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తికాగా పోటీ చేస్తున్న అభ్యర్థులు వారి ఆస్తులు, అప్పుల వివరాలను బహిర్గతం చేశారు. ఇక చెన్నూరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గడ్డం వివేక్ ఆస్తులు 606.67 కోట్లు కాగా చరాస్తులు 380.76 కోట్లు, స్థిరాస్తులు 225.91 కోట్లని ఆయన తెలిపారు. తనకు తన భార్యకు 45.44 కోట్ల అప్పులు ఉన్నట్లు ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనకున్న ఆస్తుల వివరాలు ప్రకటించారు. ఆయన కుటుంబ ఆస్తులు 461.05 కోట్లు కాగా వార్షికాదాయం 32.07 లక్షలుగా చూపారు. పొంగులేటి సతీమణి మాధురి ఆదాయం 3.04 కోట్లు కాగా అవిభాజ్య కుటుంబ ఆదాయం 6.50 లక్షలుగా చూపారు. పొంగులేటి పేరిట 32.44 కోట్ల చరాస్తులు, 23.97 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. 4.22 కోట్ల మేర అప్పు ఉంది. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆస్తులు 458.39 కోట్లు ఉన్నట్లుగా తెలిపారు. ఆయన వార్షికాదాయం 71.17 కోట్లుగా చూపారు. రాజగోపాల్ పేరిట 297.36 కోట్ల చరాస్తులు, 108.23 కోట్ల స్థిరాస్తులున్నాయి. తనకు సొంత కారు లేదని ఎన్నికల అఫిడవిట్లో సీఎం కేసీఆర్ రాసుకొచ్చారు. ఆయన కుటుంబానికి 58.93 కోట్ల మేర ఆస్తులున్నాయని, వాటిలో స్థిరాస్తులు 23.50 కోట్లు, చరాస్తులు 35.43 కోట్లుగా చూపారు. కేసీఆర్ పేరిట 11.16 కోట్లు, భార్య శోభా పేరిట 6.29 కోట్ల విలువైన ఎఫ్డీలు ఉండగా అవిభాజ్య కుటుంబం కింద 12.75 లక్షల ఎఫ్డీలు ఉన్నాయి. 8.88 కోట్ల అప్పులున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. సిరిసిల్ల నుంచి పోటీ చేస్తున్న మంత్రి కేటీఆర్ తన కుటుంబానికి మొత్తం 53.31 కోట్ల ఆస్తులున్నట్లు అఫిడవిట్లో ప్రకటించారు. అందులో చరాస్తులు 35.01 కోట్లు, స్థిరాస్తులు 18.30 కోట్లు కాగా 11.99 కోట్ల మేర రుణాలున్నాయని వెల్లడించారు. 4.8 కిలోల బంగారం, 38.17 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని తెలిపారు. అలాగే సిద్దిపేట బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి హరీష్ రావు కుటుంబం ఆస్తి 24.29 కోట్లుగా చూపారు. స్థిరాస్తుల వాటా 10.20 కోట్లు కాగా చరాస్తులు 14.09 కోట్లు. కుటుంబానికి మొత్తం 11.50 కోట్ల అప్పులుండగా వ్యవసాయ భూములు లేవని చెప్పారు. గజ్వేల్, హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్కు 50.93 కోట్ల మేర ఆస్తులున్నాయని ప్రకటించారు. అందులో చరాస్తులు 23.65 కోట్లు, స్థిరాస్తులు 27.28 కోట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. తనకు కారు లేదని, 13.25 ఎకరాల భూమి ఉన్నట్లు చెప్పారు. 19 కోట్ల మేర అప్పు ఉన్నట్లు ఈటల అఫిడవిట్లో స్పష్టం చేశారు. ఈటలపై 40 క్రిమినల్ కేసులున్నాయి. వాటిలో చాలా వరకు కోవిడ్-19 ప్రోటోకాల్, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు, చట్ట విరుద్ధంగా సమావేశాలు నిర్వహించడంపై ఉన్నాయి. కొడంగల్ కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆస్తులు 30.04 కోట్లుగా చూపారు.
అందులో స్థిరాస్తులు 24.87 కోట్లు, చరాస్తులు 5.17 కోట్లు కాగా చరాస్తుల్లో ఆయన పేరిట 2.18 కోట్లు, భార్య గీతా పేరిట 2.92 కోట్లు, కుటుంబ సభ్యుల పేరిట 5.50 లక్షలు ఉన్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు. రుణాలు, ఆస్తి పన్ను బకాయిలు, ఇంటి రుణాలు అన్నీ కలిపి దాదాపు 1.46 కోట్ల దాకా ఉన్నట్లు వివరించారు. సిఎల్పి నేత మదిర కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్కకు నయా పైసా అప్పు లేదని తెలిపారు. కుటుంబ సభ్యులందరికీ కలిపి 8.13 కోట్ల మేర ఆస్తులున్నాయి. అందులో చరాస్తులు 1.91 కోట్లు కాగా స్థిరాస్తులు 6.21 కోట్లు. భట్టి ఒంటిపై 3.40 లక్షల విలువైన 64 గ్రాముల బంగారం, ఆయన భార్యకు 930 గ్రాముల బంగారం, భట్టి పేరిట ఒక ఇన్నోవా క్రిస్టా ఉన్నాయి. అలాగే హుజూర్నగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డికి 5.82 కోట్ల మేర ఆస్తులున్నాయి. వాటిల్లో చరాస్తులు 50.33 లక్షలు కాగా ఆయన భార్య పద్మావతి పేరిట 82.18 లక్షల ఆస్తులున్నాయి. ఇద్దరి పేర్ల మీద కలిపి 1.32 కోట్ల మేర చరాస్తులున్నాయి. ఉత్తమ్ కుటుంబానికి 4.49 కోట్ల స్థిరాస్తులున్నాయి. 85.68 లక్షల మేర అప్పులున్నట్లు ఉత్తమ్ తెలిపారు. తనకెలాంటి స్థిరాస్తులు లేవని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రకటించారు. తనకు ఒకటి, తన భార్య పేరిట మరో కారు ఉన్నాయని తెలిపారు. చేతిలో 1,50,000, సతీమణి దగ్గర ₹1,00,000 నగదు ఉన్నాయని తెలిపారు. చరాస్తుల విలువ 79.51 లక్షలని, కుటుంబానికి ఎలాంటి స్థిరాస్తులు లేవని ప్రకటించారు. 17.84 లక్షల మేర అప్పులున్నట్లు పేర్కొన్నారు. అలాగే కోరుట్ల అభ్యర్థి ధర్మపురి అరవింద్ కుటుంబానికి స్థిర చరాస్తులు 57.61 కోట్లు, అప్పులు 29.12 కోట్ల మేర ఉన్నాయి. తనకు వ్యవసాయ భూములు లేవని అఫిడవిట్లో వెల్లడించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం కోమటిరెడ్డి వెంకటరెడ్డి దంపతుల సంవత్సర ఆదాయం 1.8 కోట్లుగా ఉంది. కోమటిరెడ్డిపై 5 క్రిమినల్ కేసులున్నాయి. ఆయనకు, ఆయన భార్యకు కలిపి 11 కోట్ల విలువైన చరాస్తులు, 27 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. 1.70 కోట్ల అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయనపై సిఆర్పిసి 151 కింద 11 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఆయన భార్య ఇద్దరికీ కలిపి 2.8 కోట్ల స్థిరాస్తులు, 50 లక్షల చరాస్తులతో సహా మొత్తం 3.3 కోట్ల ఆస్తులు ఉన్నాయి.